జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సర పొడవునా కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవడం జరుగుతున్నది. అయితే ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల ఏదైనా రాశి మార్పులు జరుగుతా ఉందా? ఈ రాశి మార్పుల వలన కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు. శని సంవత్సరం పూర్తి కూడా మీన రాశిలోనే సంచారం చేస్తున్నారు. ఆయన రాశి మారడం అనేది ఈ సంవత్సరంలో లేదు. ఇక రాహు కేతుల రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం కొనసాగిస్తారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గురు మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి అయితే గురు మార్పు ఉందండి. 2 రాశులు మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని చేయాలి అంటే గురువు సంవత్సరం తీసుకుంటాడు. అయితే ఈ ఒక సంవత్సరంలో అతిచార మార్గంలో 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 2026 అక్టోబర్ 31కి సింహంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ 1 మంత్ ఉండి మళ్ళా వక్రించి మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఏదైతే ఈ గ్రహాల ఒక సిచ్యుయేషన్ బట్టి కన్యా రాశి వాళ్ళ ఫలితాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి, ముఖ్యంగా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 2వ తేదీ వరకు కూడా కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది. పని భారం, పనిలో జాబ్‌లో ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో తెలియని ఏదో ఒకటి కంఫర్ట్‌గా లేకుండా ఉండడము, ఆరోగ్యరీత్యా ఏదైనా చిన్న ఇబ్బందులు పడడం లాంటిది. అలానే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకోని ఇబ్బందులు కావచ్చు. ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా వస్తూ ఉంటుంది. అది హెల్త్ వలనో, లేదా అండర్‌స్టాండింగ్ వలనో కొంచెం డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఈ ఈ సమయంలో ఎట్లా ఉంటుంది అంటే, మీకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగంలో ఎవరో ఒకరు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అంటే జాబ్‌లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు చేయాల్సిన జాబు, ఆ పని మీ మీ తల మీద వచ్చి పడుతూ ఉంటుంది. ఆ జాబ్ అంతా మీరే చేయాలి, కంప్లీట్ చేయాలి. అయితే మీ దశాభుక్తులు కూడా ఒకసారి మనము చూసుకోవాలి. దశాభుక్తులలో మార్పులు గనక ఉంటే ఇవన్నీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అంటే 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే జూన్ 2వ తేదీ వరకు కూడా పెద్దగా మార్పులైతే ఉండదు. కొంచెం డిస్టర్బెన్సెస్, పనిలో ఒత్తిడి, ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము, భార్యాభర్తల మధ్య కొంచెం మిస్‌కమ్యూనికేషన్ లేదా మిస్‌అండర్‌స్టాండింగ్ ఇలాంటి సిట్యుయేషన్ ఏర్పడబోతుంది. ఇప్పుడు సప్తమ స్థానంలో మీకు కన్యా రాశికి శని వచ్చాడు. అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే కొంతమందికి చాలా సెపరేషన్ కూడా అయ్యి ఉంటుంది. లేదా మ్యారేజ్ మ్యాచెస్ క్యాన్సెల్ అవ్వడము, దగ్గరికొచ్చి క్యాన్సెల్ అవ్వడము, ఇంట్లో తల్లితో విభేదాలు కావచ్చు, లేదా జాబ్‌లో ఒత్తిడులు కావచ్చు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. వెహికల్ రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్సెస్‌కి గురి అవ్వడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలుంటాయి. అయితే 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా చాలా ప్రశాంతమైన జీవితము, ఆదాయంలో కొన్ని మార్పులు, పాజిటివ్ మార్పులు, బిజినెస్‌లో సడన్
గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏదైనా మీకు మీ పేరు మీద ప్రాపర్టీ రావాలి, మీ హస్బెండ్ తరపున ఏదైనా ప్రాపర్టీ రావాలి, లేదా మీ భార్య తరపున ఏదైనా ప్రాపర్టీ రావాలి, లేదా మీకు ఓన్ ల్యాండ్ మీరు మీ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. ఇవన్నీ కూడా పాజిటివ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా మీ మీ ఒక మీరెలా అనుకున్నారో అలా జరగడానికి అవకాశాలుంటాయి. చతుర్థాధిపతి లాభస్థానంలో ఒక గృహం కట్టుకోవడము, గృహ నిర్మాణము, లేదా ఒక సైటు కొనుగోలు చేయడము, లేదా సైటు అమ్మి ఆహ్, ఎక్కువ అమౌంట్ మీకు రావడము, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడము, భార్యాభర్తల మధ్య తగాదాలన్నీ తగ్గడము, సమాజంలో గుర్తింపు, సంతానం వలన గుర్తింపు, ఇలా మంచి ఆహ్, రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు. ఈ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా అరుదైన మంచి సమయం అనే చెప్పవచ్చు ఈ కన్యా రాశి వాళ్ళకి. అంటే ఈ 5 మాసాలు మినహా మిగతా అన్ని రోజులు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం ఇబ్బందులు, ఒడిదుడుకులు ఇవన్నీ తప్పదు. అంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కన్యా రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ బిజినెస్ గ్రోత్ కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధి, సైట్, ప్రాపర్టీ, ఏదైనా బాకీ వసూలవ్వాలి, ఇవన్నీ అవుతాయండి. ఇవన్నీ మీ పేరు మీద వచ్చి పడతాయి. సో, ఇలా మంచి పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ ఈ కన్యా రాశి వాళ్ళు చూడబోతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి అండి. ఉద్యోగంలో అభివృద్ధి. కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు జరగడము. ఆదాయానికి లోటు అనేది ఉండదండి ఈ సమయంలో. మీరు చిన్న వ్యాపారం మొదలుపెట్టినా అది మంచి సక్సెస్‌ఫుల్‌గా గ్రోత్ అవుతుంది. హోటల్ బిజినెస్, రెస్టారెంట్స్, వీళ్ళందరికీ కూడా మెడికల్‌కి సంబంధించిన వృత్తులు చేసే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. రైతులకు కూడా చాలా మంచి ఆహ్, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి మీరు చూస్తారు. ఇలా కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత చదువుకోండి కొద్ది రోజులు. లేదా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఓం నమః శివాయ ఎన్ని సార్లు చదువుకుంటారో 1000 సార్లు చదువుకుంటే చాలా మంచిది. జూన్ 2వ తేదీ వరకు కొంచెం ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఫోటో పెడతాను. ఆధార్‌లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా? స్కూల్ మార్క్స్ కార్డ్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా? ఇవన్నీ అడగకండి. మీరు భూమి మీదకొచ్చినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఉంటుందో అది కావాలి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.